పశుసంవర్ధక రంగంలో తెలంగాణ ర్యాంక్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. 2012 మరియు 2019 సంవత్సరాల మధ్య పశువుల జనాభా 22% వృద్ధిని చూపింది. ఇది పౌష్టికాహార ఉత్పత్తి పెరుగుదలకు, రైతులకు అనుబంధ ఆదాయానికి దారితీస్తుంది. గొర్రెల జనాభాలో 19.1 మిలియన్లతో తెలంగాణ 1వ స్థానంలో నిలిచింది. 1.667 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేసే గుడ్ల ఉత్పత్తిలో ఇది 3వ స్థానంలో ఉంది. 10 లక్షల టన్నుల ఉత్పత్తితో మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచింది. 58 లక్షల టన్నుల ఉత్పత్తిలో పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో నిలిచింది. పాలు మరియు మాంసం రెండూ ఈ రంగంలోని జీవీఏలో 75% కవర్ చేస్తాయి. పశుసంపద పెరుగుదలలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం తరువాతి స్థానంలో ఉంది. 2022 నుండి 2023 సంవత్సరానికి పశువుల ఉత్పత్తి విలువ 1,03,895 కోట్లుగా అంచనా వేయబడింది.